స్పెషల్ దర్శనం అయింది. చాలా నార్మల్ దర్శనం కంటే ఈ దర్శనం చాలా మంచిగా. ఏంటి మమ్మీ ఎవడు ఇక కోతులు లేవు ఇప్పుడు నైట్. ఇప్పుడు ఇడే కోతి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయి కోతి ఎట్లా పోతుంది గాయస్. ఎల్లో షర్ట్ యాదగిరిగుట్టకు వచ్చినాము. చేసుకున్నాం. టైం వచ్చి ఇప్పుడు 10 అవుతుంది. స్పెషల్ దర్శనం అయింది. చాలా అనుకోకుండా సడన్ గా ప్లాన్ వేసుకుని వచ్చినాం. ఓకే దర్శనం ఎట్లా అవుతుంది అనుకున్నాం కానీ చాలా బాగుంది. మంచిగా వీలైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి మమ్మీ ఎవడు సరే. సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. బయటకు వచ్చిన పులిహోర దొరకదు. ఇప్పుడు దొరకదు. పులిహోర అయితే దొరకదు. అసలు సడన్ గా వస్తాము, సడన్ గా ప్లాన్ వేసుకుంటాము అని. మనము అన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఆ దర్శనం వేరే ఉంటుంది. స్పెషల్ దర్శనం 9:45 దర్శనం బాగుంది. 9:40కి లోపల ఎంట్రీ అయినాము. 9:20 కూర్చొని ఉన్నామంటే స్పెషల్ దర్శనం డైరెక్ట్ దేవుని దగ్గర తీసుకెళ్ళి మరి కూర్చొని మంచిగా కీర్తనము ప్రసాదము అన్ని అందించి మంచిగా దర్శనం చేయించుకున్నాం. డైరెక్ట్ దేవుని చూసాం. హ్యాపీ. అది నార్మల్ దర్శనం కంటే ఈ దర్శనం చాలా మంచిగా ఎవరైనా ఈ స్పెషల్ దర్శనం 9:30 దర్శనం బాగుంటుంది. 9:30కి రండి. చాలా మంచిగా సూపర్ దర్శనం. దర్శనమైంది. మావానికి మంచి దర్శనం అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎండ లేదు కదా, నీడేంది పైన. కానీ 9:30 కాదు, 9:30 దర్శనం అయితే బాగుంటుంది. నైట్ 9:20కి ఇక్కడ టికెట్ ఇస్తారనమాట. 9:20 టికెట్ తీసుకున్నామంటే కౌంటర్ ఉంది కదా, ఆ కౌంటర్ కనిపిస్తుంది. ఆ కౌంటర్లో 9:30కి మీకు ఇస్తారు. ఓకేనా? రైట్. ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో వస్తే ఎక్కువ రష్ ఉండదు కాబట్టి హ్యాపీగా ఫొటోస్ దిగడానికి వీడియోస్ తీసుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే పర్వాలేదు. ఈ టైంలో దర్శనం అవుతుంది కదా అనుకుని చాలా మంచిగా. మేము ఇంట్లోకి నుంచి 8:30కి వెళ్ళాము కదా. 8:30 నార్మల్ 8:30కి వెళ్ళాము. లేదు 7:30కి వెళ్ళినాం. 7:30 వెళ్తే కరెక్ట్ 9:30కి ఇక్కడ ఉన్నాం పైన. దేవునికి అయితే మొక్కుతున్నాం. అట్లేదు మంచిగా దర్శనం అయింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. పెట్టుకోవడము, ఇంట్లో బీరువాలో పెట్టుకోవడము ఏదైనా అనుకుంటే అవుతుంది అనమాట. మేము ఇంట్లోకి నుంచి కరెక్ట్ 8:30కి వెళ్ళినాము. కానీ మాకు దర్శనం ఖతర్నాకైంది. మస్తు అయింది దర్శనం. మేము అసలు దర్శనం కాదు ఇలా ఈయన స్టే చేద్దాం అనుకుంటున్నాము. కానీ చూద్దాం, బస్సులు ఉంటాయి చూద్దాంలే అన్న ఫీలింగ్తో ఉన్నాం. ఓకే బట్ దర్శనం ఉంది వెళ్ళొచ్చు అనగానే అయ్యి మనం ఒక్కరొక్కొచ్చేసినాం. అసలు కాలైతే విపరీతంగా నొప్పి. సో ఫైనల్ గా దర్శనం అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి బయట పబ్లిక్. బయట ఆగు చూడండి అందరూ వెళ్తున్నారు కదా. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మస్తు గోల్డ్ కలర్ లా కనిపిస్తుంది కదా. సూపర్. మేమైతే చీకట్లో నల్లగా కనిపిస్తున్నాము. లైట్ అండ్ బందేశ్వరు. లాస్ట్ 9:45 దర్శనం. నైట్ 9:45 దర్శనం. ఇది 10కి మనకి అంతా ఆర్తి గిట అంతా అయిపోయింది. వాళ్ళు ప్రసారం తీర్థం గిట ఇచ్చిండ్రు. సూపర్ ఉన్నది. దర్శనం అయితే హైలైట్ అయింది. సూపర్ దర్శనం. మా వాడు చూడు ఎట్లా చేస్తుండు. కోతి అని లెక్క చేస్తున్నాడు ఈ మధ్య. ఇక కోతులు లేవు ఇప్పుడు నైట్. ఇప్పుడు ఇడే కోతి. నైట్ లేవు. ఇట్లా చేస్తుండు. సూపర్ ఉంది. ఆ వ్యూ సూపర్ ఉన్నది. అసలు మేమైతే భయపడ్డాం. దర్శనం అయితే లేదని భయపడ్డాం. నేనైతే సరిపోతే
అనుకోకుండా ఎట్లా అంటే అనుకోకుండా వచ్చేసినాం మేమైతే సడన్ గా అనమాట ఇట్లనే ఏదో ఒక ఇట్లా చిన్న 6:30 ఇంట్లో పూజ అయిపోయింది. పూజ అయిపోయినాక వచ్చింది పోవాలనుకున్నాం, రెడీ అయిపోయినా వచ్చేసినాం. అసలు అది కూడా మేము ఏం చేయలేము ఇంకా. ఎట్లా అంటే క్యాబ్లో ఇట్లా రాలే, బస్ ఎక్కేసినాం. అసలు బస్సులోనే రావాలి నిజంగా చెప్పాలి. మనం బస్సులో వస్తే ఏంటంటే బోరింగ్ రాదు, అందరూ కూర్చుగా ఎట్లా పోతుంది గాయస్. ఎల్లో షర్ట్ సరే మేము కిందికి పోయినాక మిగతా వీడియో చేస్తాం, ఓకేనా. బస్సు చాలా మంది ఉన్నారు, ఈ టైంలో కూడా ఉంది గాయస్. ఇల్లు ఉన్నారు బస్సులో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫుల్ ఉన్న షర్ట్ మనం ఎట్లా పెట్టాం లాస్ట్ చూసారా? ఇల్లు బస్సెస్ 3 బస్సులు ఉన్నాయి లాస్ట్. అవునా? ఇంత పబ్లిక్ ఈ టైంలో. ఏమో ఈ బస్సులో ఎక్కేటట్లేమో అసలు కాదు. మనం ఇప్పుడు రిటర్న్ పోవాలంటే ఆటో మాట్లాడుకోవాలి డైరెక్ట్. ఇప్పుడు టెన్షన్ లేదు, ఇప్పుడు ఎట్లా అంటే పబ్లిక్ టెన్షన్ సరే ఒకసారి బస్సు ఉంది అంటే వెళ్ళిపోదాం. అన్నాడు బోర్డు ఉంటే అంటారు ఆ బస్సు. చీకటి అయింది, బస్సులు దొరుకుతాయి లేవని టెన్షన్. నవీన్ కనిపిస్తలేదు, ఎవ్వరం కనిపిస్తలేదు. రోడ్ ఒక్కటే ఉంది. ఇప్పుడు బస్సు కూడా దొరకదు అనుకుంటాం కదా, దొరకాలి. ఉంటే బాగుండము, తొందరగా వెళ్ళిపోతాం. ఇక్కడ పుట్టది గుడి ఉంది కదా, అప్పుడు మనం బాగా కింద ఇటుకొచ్చి మొక్కి పోతున్నాయి. మొత్తం బస్సులు ఉంటాయో ఉండవు. లాస్ట్ టైం ఇక్కడనే కదా మనం ఇప్పుడు 1-2 months లో 1000 సబ్స్క్రైబర్ అయితే నేను గుండు కొట్టించుకుంటా. మేమైతే బస్సులో గుట్టకేసి రిటర్న్ అయినా. బస్సులకి రిటర్న్ అయినావా? గుట్టకేసి రిటర్న్ ఏం ఆఫ్ చేయలే. ఏం పండు కోతి లెక్కనున్నావురా. మంచిగా అనుకో. ఒకవేళ 1000 సబ్స్క్రైబర్స్ అయితే నేను గుండు కొట్టించుకుంటా guys. ఇంటికి వెళ్తున్నాం హైదరాబాద్ బస్. Sorry ass DJ.